ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి లెసన్ ఆఫ్ కోర్స్ పోయిం ఇది మై మదర్ అట్ 66 అనేటువంటి పోయిం ఎన్సీఆర్టీ క్లాస్ 12 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినటువంటి ఫ్లెమింగో నుంచి ఫస్ట్ పోయిం అనమాట. మై మదర్ అట్ 66. ఈ పోయిమిలో మనం చూడబోయేటువంటి అంశాలు ఏంటి అంటే అబౌట్ ద పోయెటస్ కమలా దాస్ గురించి, ఆ తర్వాత లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయిమ్ ఉంటుంది, ఆ తర్వాత మీనింగ్స్ చెప్తాను అండ్ ఎక్కడైనా పిక్చర్స్ అవసరమైతే కనుక అవి చూపిస్తాను. అండ్ ఇక్కడ లాస్ట్ ఏంటి అంటే ఆల్ ద పోయిటిక్ డివైసెస్ ఆర్ లిటరరీ డివైసెస్ అనేటువంటివి లైన్ బై లైన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మై మదర్ అట్ 66. ఈ పోయిమ్ని రచించినటువంటి వారు ఎవరు అంటే కమలా దాస్. పక్కన పిక్చర్లో చూపిస్తున్నటువంటి ఆమె పేరే కమలా దాస్ అన్నమాట. అయితే ఈమె చాలా ఫేమస్ పోయెటస్. అంటే ఇండియన్స్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ వచ్చేటప్పటికి ఫస్ట్ రచించినటువంటి పోయెట్స్లో ఈమె కూడా ఒకరన్నమాట. చాలా ప్రామినెంట్ పోయెట్ ఈమె. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈమె తనకి ఒక పెన్ నేమ్ ఉంది, సూడోనిమ్, అంటే లైక్ మాధవి కుట్టి అనేటువంటిది ఆమె యొక్క పెన్ నేమ్ అనమాట. ఆ పేరుతోటి ఆమె యొక్క రచనలన్నీ కూడా ఆమె చేశారు. ఆమె ఒరిజినల్ నేమ్ వచ్చేటప్పటికి కమలా దాస్. ఈ పోయం దేని గురించి అంటే షీ ఎక్స్ప్రెసెస్ హర్ ఇమోషన్స్. ఎందుకు అంటే ఇమోషన్స్ అండ్ కన్సర్న్ ఫర్ హర్ మదర్స్ ఏజింగ్. ఆమె యొక్క మదర్ వచ్చేటప్పటికి 66 ఏజ్ వచ్చిందట. ఆమె చాలా కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మదర్ అంతా ఏజ్ అయిపోయారు, ఈమె నెక్స్ట్ ఆమె మళ్ళా నేను వచ్చేటప్పటికి ఎలా ఉంటారో ఏంటో అనేటువంటి విషయాన్ని, ఆమె ఎలా అయిపోయారు, ఎంత మార్పు వచ్చింది అనేటువంటి విషయాల్ని మనకి ఇందులో ఈ పోయంలో తెలియజేస్తారు. ఇట్స్ అన్ ఇమోషనల్ పోయం అన్నమాట. Driving from my parents' home to Cochin last Friday morning, I saw my mother beside me, doors open-mouthed, her face ashen like that of a corpse, and realized with pain that she was as old as she looked. But soon she put that thought away and looked out young. And ఇక్కడ వరకు చూద్దాం మనం అసలు. అంటే ఇది ఒక ఫ్రీ వర్స్ పోయం ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటి అంటే పోయెటస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె షీస్ హర్ వే బ్యాక్ టు కొచ్చి. తను నివసిస్తున్నటువంటి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వేరే ప్లేస్లో నివసిస్తూ ఉన్నారు. ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ అజంప్షన్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి తన ఓన్ ప్లేస్కి బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో ఆమె యొక్క మదర్ని, ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, డ్రైవింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్ హోమ్ టు కొచ్చిన్ వెళ్తూ ఉన్నారు. మదర్స్ ప్లేస్కి వచ్చి కొచ్చిన్ వెళ్తూ ఉన్నారంట లాస్ట్ ఫ్రైడే మార్నింగ్. అప్పుడు మదర్ని చూసారట. మదర్ ఎక్కడున్నారు, తన పక్కనే కూర్చొని ఉన్నారు. అండ్ షీస్ డోజింగ్ మీన్స్ న్యాప్ అన్నమాట. నిద్రపోతూ ఉన్నారు. ఎలా ఓపెన్ మౌత్. అండ్ ఎలా ఓపెన్ మౌత్ హియర్ అంటే మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి తెలియకుండానే మనకి నోరు తెచ్చుకొని నిద్రపోతాం కదా, సో అలాగా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మేబీ మదర్ వచ్చేటప్పటికి 66 ఏజ్ ఉన్నారు అని చెప్పారు మనకి ఇక్కడ. ఈవెన్ ఇన్ ద బిగినింగ్ అంటే లైక్ టైటిల్లోనే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వలన చిన్నగా వాళ్ళు ఏదైనా పని చేసినా కానీ చాలా టైర్డ్ అయిపోతారు కదా. సో మేబీ షీ గాట్ టయర్డ్ అండ్ మేబీ షీస్ ఈవెన్ ట్రావెలింగ్ కాబట్టి ఆ టైర్సమ్నెస్కి ఆమె నిద్రపోయారు. అలా నోరు తెరిచి నిద్రపోతూ ఉన్నారట. ఆమె ఫేస్ ఎట్లా ఉంది, యాషన్ అంటే వెరీ పేల్ అయిపోయి ఉందన్నమాట. అంటే యాజ్ ఇఫ్ గ్రీన్ కలర్ చాలా. అంటే ఎందుకు యాష్తో కంపారిజన్ చేశారు అంటే యాషన్ ఏం చెప్పారంటే పాలిపోయి ఉన్నదన్నమాట ఆమె యొక్క ఫేస్, కలర్లెస్ అయిపోయి. అండ్ ఇక్కడ లైక్ రాక్ మనకి ఎలాగైతే ఉంటుందో అలాగనమాట. అంటే ఇక్కడ మదర్ వచ్చి చాలా చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయారు. జనరల్గా ఏమవుతుంది, మన ఓల్డ్ ఏజ్ అయ్యేటప్పటికి మనకి మన యంగ్ ఏజ్లో ఉన్నప్పటి ఆ గ్లో అండ్ ఆ చామ్ అనేటువంటిది మన ఫేస్లో మిస్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలాగా ఆమె యొక్క ఫేస్ వచ్చేటప్పటికి చాలా పేల్ అయిపోయి ఉన్నదట.
అండ్ దానిని దేనితోటి కంపారిజన్ చేశారు ఇక్కడ, ఓపెన్ మౌత్ హర్ ఫేస్ లైక్ ఆఫ్ అ కార్ప్స్ డెడ్ బాడీ ఇక్కడ. అయితే ఆమె యొక్క ఫేస్ ఎట్లా ఉంది అంటే ఒక డెడ్ బాడీ యొక్క ఫేస్ ఎట్లా ఉంటుంది, ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫేస్ ఎలా ఉంటుంది లైఫ్లెస్గా, అలా ఉందట మదర్ యొక్క ఫేస్. అండ్ రియలైజ్డ్ విత్ పెయిన్ దట్ షీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ షీ లుక్డ్. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ కమలా దాస్ రియలైజ్ అయ్యారట. ఏమని అంటే మదర్ చాలా చాలా ఓల్డ్ అయిపోయారు. ఎంత ఓల్డ్ అంటే ఆమె కనబడడానికి ఎంత ఓల్డ్గా కనిపిస్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ సెడ్ రైట్, ఆమె ఫేస్ చూడడానికి శవం ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే అలా ఉంది అని చెప్పారు. లైఫ్లెస్ అనమాట. అలా అంత ఓల్డ్ అయిపోయారు మదర్ అని చెప్పేసి తను చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. అండ్ దెన్ put that thought away and looked out at young trees sprinting, the merry children spilling out of their homes. But after the airport's security check, standing at a few yards away, I looked again at her, wan, pale as a late winter's moon, and felt that old familiar ache, my childhood's fear. But all I said was, "See you soon, Amma." All I did was smile and smile and smile. ఇక్కడ తను ఏం చేశారు అంటే తన యొక్క థాట్ని డైవర్ట్ చేసుకోవడానికి విండోలో నుంచి బయట చూస్తున్నారట కమలాదాస్. అయితే అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆమెకి కనిపించినటువంటి విషయం ఏమేం కనిపించాయంటే డైవర్ట్ చేసుకోవడానికి లుక్డ్ అవుట్. ఎవరిని చూసారు? అట్ యంగ్ ట్రీస్ స్ప్రింటింగ్. అదే విండోలోంచి చూస్తూ ఉన్నప్పుడు ఏం కనిపించింది ఆమెకి? ట్రీస్, అది కూడా యంగ్ ట్రీస్, చిన్న చిన్న ట్రీస్ అనేటువంటివి స్ప్రింటింగ్ అంటే రన్ చేస్తున్నాయి, చాలా ఫాస్ట్గా రేస్ చేస్తున్నటువంటి ట్రీస్. అంటే లైక్ మనం ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, మనం ముందుకు కదులుతూ ఉంటే వెనక్కి మనకు కనిపిస్తున్నటువంటి ఆన్ ద వేలో మనకు కనిపిస్తున్నటువంటివన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి కదా. సో ఇలాగ ఏంటి అంటే ట్రీస్ పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాయా, పరిగెడుతూ ఉన్నటువంటి ట్రీస్ని చూస్తున్నారట. అంతేకాకుండా మెర్రీ చిల్డ్రన్ చాలా హ్యాపీగా ఉన్నటువంటి చిల్డ్రన్, వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పిల్లింగ్ అంటే మూవ్ అవుట్ ఇన్ గ్రేట్ నంబర్. అండ్ ఇక్కడ మీనింగ్స్ వచ్చేటప్పటికి ప్రతిదానికి కూడా నేను మళ్ళీ ఒక చిన్న షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్రతి ఒక్క వర్డ్కి కూడా మీనింగ్ అనేటువంటిది రాస్తాను. అంటే ఈ యొక్క వీడియోతోనే మనకి ఈ ఎక్స్ప్లెనేషన్, పోయిమ్ ఎక్స్ప్లెనేషన్తో పాటే సేమ్ డే నేను మీనింగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నా మనం, మెర్రీ చిల్డ్రన్ స్పిల్లింగ్ అంటే చాలా ఎక్కువ మంది పిల్లలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారట. మెర్రీలీ ఎలా ఉన్నారు వాళ్ళు? చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో మదర్ ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడారు, ఇక్కడ క్వైట్ కాంట్రాస్టింగ్ థింగ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. యంగ్ పీపుల్ వాళ్ళు పరిగెత్తడం, వాళ్ళ యొక్క ఉత్సాహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మదర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె షీఈస్ వెరీ క్లోజ్ టు హర్ డెత్. ఇక్కడ ట్రీస్, యంగ్ ట్రీస్ వచ్చేటప్పుడు యంగ్ ట్రీస్ అంటున్నారు, చిల్డ్రన్ అంటున్నారు. చాలా చిన్న పిల్లల గురించి, తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కాంట్రాస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళేమో బయటికి వచ్చేస్తూ ఉన్నారనమాట, పరిగెడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా తన యొక్క మైండ్ని ఆమె డైవర్ట్ చేసుకున్నారనమాట. బట్ ఆఫ్టర్ ది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్, స్టాండింగ్ అ ఫ్యూ యార్డ్స్, అయితే ఆమె ఫ్లైట్ ఎక్కబోయే ముందు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అక్కడే నిలబడి కొన్ని యార్డ్స్ దూరంలో, కొన్ని అడుగుల దూరంలో నిలబడి చూసారట. అవే ఫ్రమ్ అంటే తను ఇంకా ఫేర్వెల్ చెప్పేసి వెళ్ళిపోవలసినటువంటి టైం వచ్చేసింది. ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వెనక్కి చూస్తూ ఉన్నారట నిలబడి. అయితే లుక్డ్ ఎట్ హర్, ఎలా ఉన్నారు ఆమె అంటే వాన్ అంటే కలర్లెస్. ఇక్కడ చాలా పేల్ అయిపోయి ముఖంలో ఒకలాంటి, ఒక్కసారి యూ ఇమాజిన్ ఓల్డ్ పీపుల్ దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళలో మనకి యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ చామింగ్ లుక్ అనేటువంటిది, ఆ చామ్ అనేటువంటిది, ఆ గ్లో అనేటువంటిది ఉండదు. బికాజ్ ఆఫ్ దేర్
ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. మేబీ ఆ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళని వీక్ అయిపోయేలాగా చేస్తుంది. సో ఈ రకంగా ఏంటి అంటే వాళ్ళలో ఆ చామింగ్ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఇక్కడ ఈమె అలా పేల్ అయిపోయి కనిపించారు, పాలిపోయి ఉన్నారనమాట. అది ఆమె ఎలా కంపారిజన్ చేశారు మనకి ఇక్కడ పోయట్ అంటే యాజ్ లేట్ వింటర్స్ మూన్. ఎందుకు వింటర్ మూన్ తోటి కంపారిజన్ చేశారు ఇక్కడ అని అంటే మేబీ ఇట్స్ 2 రీజన్స్. ఒకటి ఏంటి అంటే వింటర్ సీజన్ వచ్చేటప్పటికి లాస్ట్ సీజన్ ఆఫ్ ది ఇయర్, అంటే ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు కదా ఇక్కడ 66 మళ్ళా దీనికి అలోన్గా ఉంటారు, ఎలా ఉంటారో అనేటువంటి ఫీలింగ్ ఆమెకి ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటి అంటే మదర్ ఎనీథింగ్ మే హ్యాపెన్, ఓల్డ్ అయిపోయారు కాబట్టి అఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ us డై వన్ డే, నోబడీ రిమైన్స్ ఇన్ ద క్రెడిల్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవర్ కదా. అయితే పుట్టిన తర్వాత చనిపోవడం అనేటువంటిది చాలా కామన్. ఇక్కడ ఆమె ఏమనుకుంటున్నారు అంటే ఇంకా మా మదర్ ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసారు అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే వింటర్స్ మూన్, లేట్ వింటర్స్ మూన్ ఎందుకు అన్నారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది వింటర్ సీజన్ ఏంటి అంటే మొత్తం మూన్ అనేటువంటిది మనకి క్లియర్గా విజిబిలిటీ ఉండదు, క్లియర్గా కనిపించదు. దానంతా కూడా అంతా ఫాగ్ పట్టేస్తుంది కదా, ఫాగీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మూన్ అనేటువంటిది అంత షైనింగ్గా మనకి కనిపించదు. ఎంతో అందమైనటువంటి షైనీ మూన్ కాస్త ఈ ఫాగ్ పట్టేసి ఎలాగైతే ఇక్కడ ఓల్డ్ ఏజ్లో ఆమె యొక్క మదర్స్ ఫేస్ అనేటువంటిది కలర్లెస్గా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఈ రకంగా ఆమె వాళ్ళ మదర్ యొక్క ఫేస్ని వింటర్స్ మూన్ తోటి కంపారిజన్ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే ఫెల్ట్ దట్ ఓల్డ్ ఫెమిలియర్ ఏక్ మీన్స్ పెయిన్. తను ఇప్పుడు ఏమి ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒకలాంటి పెయిన్ని ఫీల్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఫీలింగ్ విత్ ఎమోషన్. ఎలాంటి అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట డిపార్చర్ అనేటువంటిది. వాళ్ళిద్దరూ విడిపోవడం, తను మళ్ళీ ఆమె నివసిస్తున్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోవడం, మదర్ని ఇక్కడ వదిలేసి అనేటువంటిది. అది ఎలాంటి పెయిన్ అంటే అది ఆల్రెడీ ఆమె ఎక్స్పీరియన్స్ చేశారట, ఫెమిలియర్, తనకేం కొత్తది కాదు ఆ పెయిన్ఫుల్నెస్ అనేటువంటిది. అండ్ మై చైల్డ్హుడ్స్ ఫియర్. ఎందుకు మై చైల్డ్హుడ్స్ ఫియర్ అన్నారు ఇక్కడ అంటే మేబీ వాళ్ళ యొక్క లైఫ్లో ప్రతి కిడ్ యొక్క లైఫ్లోనూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మేబీ కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది గుర్తుండకపోవచ్చు. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు చూడండి, మదర్ అంటే ఏంటి, ఒక సెక్యూరిటీ. అట్లాంటి మదర్ ఒడిలో నుంచి, మదర్ చేతుల్లో నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్కూల్కి వెళ్ళిపోయి ఇన్ని గంటల కొద్దీ టైం అనేటువంటిది సెపరేషన్ ఉంటుంది కదా. ఆ సెపరేషన్ వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫియర్ వస్తుంది. అంటే ఇక్కడ చైల్డ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సెక్యూరిటీని, ఆ పవర్ని లూజ్ అయిపోతారు, పవర్లెస్ అయిపోతారు, లూజింగ్ మామ్. అది ఏంటి అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉన్నదో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశానో నా చైల్డ్హుడ్లో. ఆ ఫియర్ అనేటువంటిది మదర్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటి ఆ ఫియర్, ఆ భయం ఏదైతే ఉంటుందో అదేమి నాకు కొత్త ఏం కాదు, ఆ ఫియర్ నాకు ఎప్పుడూ ఉంది. అది నాకు ఇక్కడ ఫెమిలియర్ ఏక్. ఇక్కడ మేబీ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. యాజ్ షీఈస్ అన్ అడల్ట్ లేడీ, మేబీ చాలా వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అ గర్ల్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మదర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అది కూడా ఒక పెయిన్ఫుల్ థింగ్. అండ్ ఆ యొక్క పెయిన్ అనేటువంటి దాన్ని నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఇదేం కొత్త కాదు, ఫెమిలియర్ ఫీలింగే అది. అండ్ మై చైల్డ్హుడ్స్ ఫియర్, మదర్ని ఎక్కడ లూజ్ అయిపోతానో అనేటువంటి ఆ భయం అనేటువంటిది నాకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇక్కడ ఎట్లాంటి లూజ్ అయిపోతాను, ఇక్కడ ఎందుకు అది ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఇక్కడ మదర్ వచ్చేటప్పటికి చాలా ఓల్డ్ అయిపోయారు, ఎనీథింగ్ మే హ్యాపెన్ కదా, ఎప్పుడైనా ఆమె చనిపోవచ్చు. అలాంటి ఆ మదర్ని దూరం అయిపోతారేమో అనేటువంటి భయం అనేటువంటిది తనకు ఉందన్నమాట. కానీ ఆమె ఏం చేశారు, బట్ ఆల్ ఐ సెడ్ వాజ్ సీ యూ సూన్ అమ్మా. అయితే తన యొక్క ఫీలింగ్స్ అన్నిటినీ కూడా, తన ఇమోషన్ని సప్రెస్ చేసుకుంటూ, కన్సీల్ చేసుకుంటూ, బయటికి కనిపించకుండా హైడ్ చేస్తూ బయటికి మాత్రం ఎట్లా చెప్పారు, సీ యూ సూన్ అమ్మా. లైక్ మేబీ ఇట్స్ లైక్ సైకిల్ ఏమో ఇది.
ఎందుకంటే మదర్ ఫస్ట్ టైం బేబీని స్కూల్కి పంపించినప్పుడు అట్లాగే ఫీల్ అవుతారు కదా. బేబీ ఏమో ఏడుస్తూ ఉంటుంది, నేను వెళ్ళను అనో భయపడో ఏదో. మదర్కి కూడా ఆ దూరాన్ని, ఆ సెపరేషన్ని బేబీ తట్టుకోలేదు. ఈవెన్ మదర్కి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ మదర్ ఏం చెప్తారు, ధైర్యంగా ఆ విషయాన్ని బయటపడకుండా బాయ్ చెప్తారు నవ్వుతూ. అలాగే మేబీ ఇక్కడ రివర్స్ అయి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చైల్డ్హుడ్ వచ్చినట్టు ఇక్కడ ఈమె కేర్ తీసుకుంటున్నట్టుంది. అక్కడ ఏమంటున్నారు అంటే ఆమె, నేను సీ యూ సూన్ అమ్మా, కానీ నవ్వుతూ అండ్ స్మైల్డ్ అండ్ స్మైల్డ్ అండ్ స్మైల్. ఆల్ ఐ డిడ్ వాజ్ స్మైల్డ్ అండ్ స్మైల్ అండ్ స్మైల్ అండ్ స్మైల్. ఇక్కడ నేను ఆమెని చూస్తూ నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి బాయ్ చెప్పేసి ఐ విల్ మీట్ యూ అగైన్ అని చెప్పి ఆమె నవ్వుతూ చెప్పారనమాట. ఎందుకు లాస్ట్ లైన్లో స్మైల్ అనేటువంటి వర్డ్ని రిపీట్ చేశారు అంటే, ఇక్కడ ఆమె తన ఫేస్లో అంటే మనసులో ఉన్నటువంటి ఆ పెయిన్ ఆఫ్ లూజింగ్ హర్ మదర్ అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది తన ముఖంలో ఎక్స్ప్రెస్ అవ్వకూడదు. కాబట్టి తనని యాజ్ ఇఫ్ లైక్ నేను నిన్ను మళ్ళీ మీట్ చేస్తాను అనేటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి సంకల్పాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లుగా, అంటే లోపల ఒక భయం, ఎక్కడో మదర్ని లూజ్ అయిపోతానేమో, ఆమె ఎట్లా ఉంటారో అనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా అది కన్సీల్ చేస్తూ, అది హైడ్ చేసేస్తూ ఆ పార్టింగ్ని తను తట్టుకోలేకపోతున్నారు. అయినా కానీ బయటికి స్మైల్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది ఎక్స్ప్రెస్ చేయకూడదు కాబట్టి స్మైల్ 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 3 సార్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక భరోసాని ఇవ్వటం అన్నమాట, లైక్ ఐ విల్ మీట్ యూ అగైన్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది పోయం. నౌ లెట్ us see the poetic devices. Poetic devices, driving from my parents. ఇక్కడ ఇంకేమున్నాయి? సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ చూడండి. ఇక్కడ మనకి పోయం లైన్ చివర ఏ రకమైనటువంటి పంక్చుయేషన్ మార్క్ లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఒక పాజ్ అనేటువంటిది, కామానో, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఏదీ లేదు. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎంజామ్మెంట్ అంటారు. ఓకే, ఎంజామ్మెంట్. అంటే మీకు అర్థం కావడం కోసం ఏంటి అంటే, ఎక్కడైతే ఏ యొక్క పంక్చుయేషన్ మార్క్ ఉండదో లైన్ చివర, దాన్ని ఏమంటారు అంటే ఎంజామ్మెంట్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈ లైన్ వచ్చేటప్పటికి చూడండి, ఓ అనేటువంటిది ప్రామినెంట్గా ఉంది. లెటర్ ఓ అనేటువంటిది వెన్ కంపేర్ టు ది అదర్ vowel letters. ఓనా ఈనా 1 2 3 4 5 ఎస్. ఈ లుక్ ఎట్ లెటర్ ఈ, ఇది చాలా ప్రామినెంట్గా ఉంది, ఎక్కువసార్లు రిపీట్ అయింది కదా. ఇలా వవల్ లెటర్ రిపీట్ అయినట్లయితే కనుక దీన్ని ఏమంటారు అంటే అస్సోనెన్స్ అంటారు. అస్సోనెన్స్, ASSONANCE. వవల్ లెటర్ కనుక రిపీటెడ్గా ఉన్నట్లయితే ఒక లైన్లో. అండ్ ఇంకా ఏంటి అంటే మై మదర్, ఇక్కడ మదర్స్ ఫేస్ని ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది సిమిలీ. మదర్ యొక్క ఫేస్ని దేంతో కంపారిజన్ చేశారు అంటే ఇట్స్ లైక్ కాప్స్. ఒక కాప్స్ యొక్క డెడ్ బాడీ యొక్క ఫేస్ ఎట్లా అయితే ఉంటుందో లైఫ్లెస్గా అలా ఉంది అని చెప్పి. సో ఇన్ బిట్వీన్ లైక్ ఉంది కాబట్టి మదర్ యొక్క ఫేస్ని ఒక కాప్స్ యొక్క డెడ్ బాడీ యొక్క ఫేస్తో కంపారిజన్ చేశారు. అండ్ ఇన్ బిట్వీన్ లైక్ ఉంది కాబట్టి అదేంటి సిమిలీ అవుతుందన్నమాట. ఎక్కడైతే ఇక్కడ మళ్ళీ మనకి ఈ లైన్లో కూడా ఎంజామ్మెంట్ ఉంది, ఎంజామ్మెంట్. ఎక్కడైతే మనకి లైన్ చివర పంక్చుయేషన్ మార్క్ లేదో అక్కడ ఎంజామ్మెంట్. ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో యాజ్ రిపిటిషన్. ఒక వర్డ్ కనుక రిపీట్ అయినట్లయితే కనుక దాన్ని ఏమంటారు అంటే రిపిటిషన్ అంటారు, యాజ్ రిపిటిషన్. అండ్ నెక్స్ట్ ఇస్ ట్రీస్ స్ప్రింటింగ్. ట్రీస్ పరిగెడతాయా? పరుగు పెట్టవు కదా. సో ఇక్కడ ఏంటి అంటే యాజ్ ఇఫ్ హ్యూమన్ క్వాలిటీ వచ్చి ట్రీస్కి అట్రిబ్యూట్ చేస్తూ అవి రేస్ చేస్తున్నాయా అన్నట్టుగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు పర్సానిఫికేషన్. ఇక్కడ నాకు రాయడం కుదరదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను పర్సానిఫికేషన్. బికాజ్ ఇక్కడ యాజ్ ఇఫ్ ట్రీస్ హ్యావ్ లైఫ్ అండ్ దే ఆర్ రన్నింగ్ అన్నట్టుగా చూపించారు కాబట్టి అది పర్సానిఫికేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ లైన్ వచ్చేటప్పటికి ట్రీస్ ఏమో పరిగెడుతున్నాయి, మెర్రీ చిల్డ్రన్ ఆర్ స్పిల్లింగ్ అవుట్, కమింగ్ అవుట్, బయటికి వచ్చేస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ చూపించారు కదా. దీన్ని ఏమంటారు అంటే ఇమేజరీ. అంటే ఆ లైన్
విచ్ క్రియేట్స్ పిక్చరస్క్ వ్యూ. అంటే ఇక్కడ మనకి ఏదైతే లైన్లో ఉన్నటువంటి వర్డ్స్ ఉన్నాయో, ఒక సెంటెన్స్ ఉందో, అది మనల్ని ఆ సీన్ని విజువలైజ్ చేసుకునేలా చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఇమేజరీ అని అంటారు. ఓకే, ఇక్కడ మనకి వెంటనే లైన్ చదువుతున్నప్పుడు ట్రీస్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఉండడం, పిల్లలు పరుగు పెట్టుకుంటూ బయటికి రావడం, ఇట్లాంటి మెర్రీ చిల్డ్రన్ హ్యాపీగా ఉన్నటువంటి పిల్లలు, ఇవన్నీ కనుక మనకి ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇమేజరీ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఎంజాయ్మెంట్ ఉంది, ఎంజాయ్మెంట్ అండ్ అసోనెన్స్ అనేటువంటిది మోస్ట్లీ మనకి ప్రతి లైన్లోనూ కూడా ఉంటుంది. ఓ ఆర్ ఏఈఐఓయుల్లో ఏదో ఒక లెటర్ కనుక ప్రామినెంట్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు అసోనెన్స్ అని అంటారు. ASSONANCE అనమాట. వీ హ్యావ్ అక్కడ చూసినట్లయితే లెటర్ ఈ ప్రామినెంట్గా ఉంది, సో ఇట్ ఈస్ అసోనెన్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి అలిటరేషన్ ఉంది. అలిటరేషన్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఒకే కాన్సనెంట్ లెటర్తో కనుక స్టార్ట్ అయినట్లయితే కనుక దానిని అలిటరేషన్ అని అంటారు. అలిటరేషన్ మనం మిగిలినటువంటి ప్రీవియస్ లైన్స్లో చూడలేదు కాబట్టి ఒకసారి డిస్కస్ చేస్తాను. ఇక్కడ కూడా ఉంది చూడండి. మై మదర్, 2 words ఒకే కాన్సనెంట్, అండ్ మార్నింగ్ ఆల్సో ఒకే కాన్సనెంట్ లెటర్ తోటి ఫస్ట్ లెటర్ ఒకటే కాన్సనెంట్ లెటర్ ఉన్నట్లయితే కనుక దాన్ని ఏమంటారు అంటే అలిటరేషన్ అని అంటారు. ఇక్కడ మార్నింగ్, మై, మదర్ అనేటువంటివి అన్నీ కూడా ఒకటే కాన్సనెంట్ లెటర్ అనేటువంటి ఎంతో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది అలిటరేషన్. అంతేకాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. ఐ ఫర్గాటెన్ టు టెల్ యూ దాట్. ఒకసారి చూద్దాము. ఇంకా ఇక్కడ చూడండి, దట్, థాట్, ఇది కూడా అలిటరేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక షీ రిపీట్ అయింది. అండ్ ఇది చూసాం కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. లెటర్ ఈ ప్రామినెంట్గా ఉంది కాబట్టి అసోనెన్స్. అండ్ ఇక్కడ వన్ మోర్ ఐ హ్యావ్ రౌండెడ్ అప్. ఈ లైన్ చూడండి, ఓ అనేటువంటిది ప్రామినెంట్గా ఉంది కదా. ఉన్నాయే 3 words అంటే ఈ 3 wordsలోనూ కూడా లెటర్ ఓ అనేటువంటిది రిపీటెడ్గా ఉంది. సో దీన్ని ఏమంటారు? ఇది ఒక వవల్ లెటర్ ప్రామినెంట్గా ఉంది కాబట్టి అసోనెన్స్ అంటారు. ఓకే, యంగ్ ట్రీస్ అనేటువంటివి దేన్ని చూపిస్తుంది? యంగ్ ఏజ్ని చూపిస్తుంది. కంపారిజన్ ఈజ్ మేడ్ అనమాట. అప్పుడు ఇది మెటాఫర్ అవుతుంది. డైరెక్ట్ కంపారిజన్. ట్రీస్, యంగ్ ట్రీస్ అంటే యంగ్ ఏజ్ని చూపిస్తుంది కాబట్టి ఇట్స్ అ మెటాఫర్. అండ్ నెక్స్ట్ ఈ లైన్ దగ్గరకు వచ్చేటప్పటికి లెటర్ ఏ అనేటువంటిది ప్రామినెంట్గా ఉంది. 1 2 3 4 5 6. దీన్ని ఏమంటారు? అసోనెన్స్. రిపిటేషన్ ఆఫ్ అ వవల్ లెటర్ ఇన్ అ లైన్ మనం ఏమంటాం? దాన్ని అసోనెన్స్ అని అంటాము. అసోనెన్స్. అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఇది సిమిలీ. ఎందుకంటే ఇక్కడ మదర్స్ ఫేస్ని వింటర్స్ మూన్ తోటి కంపారిజన్ చేశారు అండ్ యాజ్ యూస్ చేయబడింది మధ్యలో, కాబట్టి ఇది ఏంటి? సిమిలీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెమిలియర్ ఏక్, మై చైల్డ్హుడ్స్ ఫియర్. ఫెమిలియర్, ఫియర్, అలిటరేషన్. And but all I said was see you soon amma. రైట్, ఇక్కడ ఏంటి అంటే see you soon అమ్మ అనేటువంటిది ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? వాళ్ళ మదర్ని అడ్రస్ చేస్తూ ఆమె చెప్పినటువంటి మాటలు కాబట్టి దీన్ని ఏమంటారు? అపోస్ట్రఫీ అంటారు. అపోస్ట్రఫీ అంటే ఇఫ్ అ డైలాగ్ ఇస్ యూజ్డ్, అంటే మనకి పోయెట్ కనుక, స్పీకర్ కనుక ఎవరినైనా అడ్రస్ చేస్తే, ఏదైనా మాట్లాడుతున్నట్లుగా చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు అంటే అడ్రస్సింగ్ సంబడి ఇన్ ద పోయమ్ అనమాట. ఇస్ కాల్డ్ అపోస్ట్రఫీ. అండ్ నెక్స్ట్ సీ యూ సూన్ అమ్మ. ఇక్కడ మనకి ఐరనీ కూడా ఉంది. అంటే వి ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ ఇఫ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్, దాన్ని ఏమంటారు? ఐరనీ అంటారు. ఇక్కడ మదర్ మళ్ళీ ఉంటారా లేరా ఆ భయం అయితే తనకు ఉంది. అఫ్కోర్స్ ఆమె అది ఏంటంటే అన్సర్టైన్,
అంటే 66కే ఆమె చచ్చిపోతారు అనేటువంటిది ఏం కాదు, కానీ తనకు ఆ భయం అనేటువంటిది లోపల ఉండింది కాబట్టి బయటికి ఏం చెప్తున్నారు, మళ్ళీ నిన్ను మీట్ అవుతాను అని చెప్తున్నారు, కానీ లోపల ఒక వేరే ఫీలింగ్ ఉంది, రియాలిటీ వేరే, ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది అండ్ రియాలిటీ వేరే ఉంటుంది, కాబట్టి దాన్ని ఐరనీ అంటారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మైల్ స్మైల్ ఆల్రెడీ ఇక్కడ రాసుంది, రిపిటిషన్. సో ఇవి మనకి ఉన్నటువంటి పొయటిక్ డివైసెస్ అన్నమాట. మనకు అసోనెన్స్ అనేటువంటిది కామన్గా చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కనుక నేను మిస్ అయ్యి ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సీ దట్ ఏ అండ్ ఈ అనేటువంటి లెటర్స్ ఎక్కువగా వస్తాయి. సో చాలా ప్లేసెస్లో మనకి అసోనెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఎంజామ్మెంట్ కూడా మళ్ళీ నేను డిస్కస్ చేయలేదు. అండ్ చాలా ఏ లైన్స్ చివర అయితే మనకి ఈ యొక్క పంక్చుయేషన్ మార్క్ అనేటువంటిది ఉండదో, లేకుండా ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే what do we call enjambment అన్నమాట. ఇట్ ఈస్ కమింగ్ టు ది రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయిమ్. ఈ పోయిమ్కి రైమ్ స్కీమ్ లేదు. దీనిని ఏమంటారు అంటే అలా రాసి ఉన్నట్లయితే ఫ్రీ వర్స్ అని కానీ లేదు బ్లాంక్ వర్స్ అని కానీ అంటారు. ఆ పోయిమ్ విచ్ డజంట్ హ్యావ్ అ రైమ్ స్కీమ్. ఇక్కడ రైమ్ స్కీమ్ అనేటువంటిది ఏమీ లేదన్నమాట, ఫ్రీ వర్స్.